మీ హృదయం నాకు దూరంగా ఉన్నది పాపిస్తు జన్మ దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా ఎవరు దేవుని బిడ్డలమైన మనల్ని ఏమంటున్నారు దుష్ట సంతానం మనం దుష్ట సంతానం ఏమైపోతుంది దుష్ట సంతానం మనం ఎందుకు కనిపించుకుంటాం క్రమం మనలో లేదు దేవుడైతే నమ్మకం లేదు విశ్వాసం లేదు పెదవులతోటే చేస్తాము కానీ మన హృదయం ఆయనకి ఇవ్వటం లేదు ఇస్తే గురుని తమ చేయాలి కాపాడతాడు దృష్టిని కాపాడతాడు దుర్బాటుని కాపాడతాడు స్తుతించినా కాపాడతాడు స్తుతించకపోయినా కాపాడతాడు ఆయన బిడ్డలకి ఏ హాని రాలేదు మన బిడ్డలు ఉన్నారు ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందనుకో మనం గుర్తులు ఏడుస్తాము హాస్పిటల్ తీసుకెళ్తాము బాగు చేస్తాము అన్నీ చేస్తాం మరి ఆయన బిడ్డలకి చెప్పేదంటే ఊరుకుంటాడా ఊరుకుంటా ఆయన ప్రేమిస్తాడు ఆయన ఏముంది ప్రేమ ఉన్నదే ఆ ప్రేమను బట్టి ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాం ఆయన ప్రేమ లేకపోతే మనం నిలవలేము లోకంలో అది ప్రేమ గల దేవుడు జాలి గల దేవుడు మన ఎంతో ప్రేమించే దేవుడు అయితే ప్రేమని సహోదరులారా ఆయన ఎంతగా మాట్లాడేది ఇశ్రాయేలుకి తెలివి లేదు చెప్పరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుకు చేయి పిల్లలారా మీకు శ్రమ ఎందుకంటే నా మాట వినలేదు కనుక మీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు కనుక మీకు శ్రమ ఎందుకంటే ఆయన మాట వినాలి అయితే మనం అనుకుంటాము ఎప్పుడు ప్రార్థన చేస్తాము దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఆదివారం వెళ్తాం శుక్రవారం నాకు ఎక్కడికి వెళ్తాము నాకే నా విశ్వాసం రావాలి అంటాము దేవుడు ఉన్నాడా అని కూడా కొంతమంది అంటారు దేవుడు నాకు ఇచ్చినప్పుడు వేసుకో దేవుడు లేకపోతే మనం ఇక్కడ ఎందుకు బతుకుతాం లోకం అంటే వెళ్ళిపోతాం మనం అంత ప్రేమగల దేవుడు ఆ దేవుని మనం గుర్తుపెట్టి మన ఇష్టానుసారం జీవిస్తుంటే ఆయన గోపరాజ్యం వల్ల దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా ఆ రీతిగా మాట్లాడేదంటే దేవుడు కోపం వచ్చింది ఆ రీతిగా మాట్లాడి మనం ఏపాటి వారు ఎక్కడ బ్రతకగలుగుతున్నాం ఆయన కాదనుకుని మనం బ్రతకగలదుబా ఎవరన్నా బ్రతికించగలరా ఎవ్వరు వశము కాదు ఆయన మాటే యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలని మీ మీదకే ప్రార్థించింది టైం అంత అయిందమ్మా మరేనా చెప్పాను కూడా యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలని మీ మీదకే ప్రార్థించు ఇంకా ఉన్నా కానీ నువ్వు మాకు అన్నీ దీవించబడతాయి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావో వెలుపులకు వెళ్ళినప్పుడు అంటే 28 లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావో వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు మనల్ని ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మనం చూడనే ఉంటాడు దేవుడు అయితే ఇశ్రాయేలుకి తెలియలేదు మనం తెలివిగాను దేవుని మీద ప్రేమగాను ఆసక్తిగాను మనం దేవుణ్ణే ప్రేమించాలి ఆయన కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు ఆయన కోపం వచ్చిందని మన ఏపాటి వారిలో అందులో మాయమయ్యి ఆవిడ వారిలో మన అందులో మాయమయ్యా ఆవిడ వారి ప్రేమ చూడద్దు ఇంకోటి ఈ భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాధ్యమును అంతే మన దేవుని సన్నిధికి వచ్చిన ఓర్పును సహనమును సంపాదించుకోమన్నది అప్పుడు ప్రయాసపడాలి తిమ్మతి కోడుతోడా పౌలు గారు అలాగే చెప్పాడు నువ్వు మంచి పోరాటమా పోరాడాలి మనం మంచి పోరాటం పోరాడి ఆయనకి ఇష్టమైన పోరాటం పోరాడాలి ఆ రీతిగా ఉండే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు మనం చూసాయినా ఆనందిస్తాడు అయితే ప్రేమని సోదరులారా ఇంకా మరి చివరికి అయిపోయింది కానీ చాలా టైం అయిపోయింది కానీ వారు ఎగువ అని విధానించి ఉన్నారు కనుక ఇస్రాయేలులకు పరిశుద్ధ దేవునికి మహిమ
దూషించరు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు ఉన్నాడు. బలహీనమైంది, కొంచెమైన కుండ్లే, అన్ని కుండ్లే. అయితే కాక ఇశ్రాయేలు ప్రార్థనని పొడవుగా సంహాసం నుంచి తప్పించారు. మరి సముద్రం నుండి ఫైర్ చేసి తీసుకొచ్చాక వాళ్ళు ఏం చేశారు? దేవుని నమ్మారా? రాలిపోయారు. ఆఫీస్ రాజంటే రాలిపోయారు. అందుకోవాలంటే దుష్ట సంతానమా రాబోయే ఉగ్రతని చూసుకోండి అని చెప్పి దేవుడు చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు తర్వాత ఒక్క మాట, ఎక్కడ చూసినాను గాయములు దెబ్బలే, మనకి పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తలు చేయబడలేదు. చాలా దీనికి కుదరదు. కానీ ఇక్కడ ఏమన్నానంటే, ఇక్కడ మాట చదివేసి నేను ముగించేస్తాను. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆలకించుము, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తినేవారు నా మీద తిరిబడి ఉన్నారు. మనం అలా తిరిగిపడకుండా దేవుడు గొప్ప దేవుడు అని, నీతి మంచిదని, ప్రేమ స్వరూపి అని, ఆయన దగ్గర ప్రేమ, మన దగ్గర అయితే ప్రేమ, ఆయన ప్రేమను బట్టే మనకి ఎన్ని స్వాతంత్రం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ తగ్గించేస్తాడు. కాబట్టి ఈరోజు మనం మంచిగా ఉన్నాం అని ఏమని అడిగితే, యెహోవా మాట శ్రద్ధగా వినియాలలా ఈ జీవులన్నీ మీదకే ప్రార్థించింది. దేవుడు దీవించి ఆశీర్వదించింది దాక. అన్నీ ఒకరు ప్రార్థన చేస్తారా? పాఠం పాట
ఇదిగో నా ప్రభా నాయన సమయంలో ఎవరైతే నా ప్రభా నేను ప్రార్థించి వేడుకుని నాయన సహాయం అందించున్నారు నా ప్రభా అయా నాయన గతంలో తీర్చే దేవుడు నా ప్రభా మా మీద పలుచే దేవుడు నా ప్రభా ప్రతి జీవితం నెరవేర్చే దేవుడు నా ప్రభా ప్రతి బిడ్డ ఆశించే దేవుడు నా ప్రభా అయా నా గొప్పలు ఆశపడ్డాను దేవాన్ని సెలవించినట్టు అయా నా ప్రభా నాయన ఆశపడే ప్రాణాలను పరిచే దేవుడు నాయన ఏ బిడ్డకైతే అనారోగ్యం ఉన్నారు ఏ బిడ్డకైతే ఏ అవసరం ఉన్నారో వారు అవసరం తెచ్చండి అనారోగ్యం స్వస్థత దయచేయండి ఎవరైతే సమస్యలతో సమ్మతమైన ఏమైనా సమస్యలు పరిష్కారం చేయండి విడుదల దయచేయండి సమాధానం ఇవ్వండి దేవా యేసయ్యా నా ప్రభు వాటి మేలు చేసే దేవుడు నాయన అయా నా ప్రభు అయా నా ప్రభు యేసయ్యా ఇదిగోనైనా చివరి ప్రార్థన వచ్చాను నా ప్రభు ఆ ప్రార్థన ఆలోచించే దేవుడు నాయన యేసయ్యా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలోచించండి అయా మా దేశాన్ని అయా నా ప్రభు చేసి పెట్టి దయచేయండి మా సంఘాన్ని సంప్రదించండి అయా సంఘంలోనైనా మా సంఘం పరిచయం చేసే ప్రతి ఒక్క పెట్టిన వాటిని సరిగ్గా మీరు వాడుకోండి అయా నా ప్రభు వాడుకునే విధానం బట్టి వందనాలు వారి సంపూర్ణ ఆరోగ్యం శక్తి బలం దయచేయండి మంచి జరిగించడానికి పరిచయం నా ప్రభు అయా ఒక వారిని సంపర్చండి తనకైన మానవ మార్గంగా చేసే దేవుడు అయా పదాన్ని ఉంచగల దేవుడు నా ప్రభు అయా ప్రతి ఒక్కరు వేడిన దేవుడు ఆయన మీరే సహాయం చేయండి అయా మా భాష కోసం చేసిన ఆస్వాదించమని అయా నా ప్రేమైన క్షమించమని అతి త్వరలో విశ్వసిస్తున్నాము దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. నిన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ఎన్నో మనమైన మాటలు ప్రభా నీ బిడ్డ ద్వారా నాకు మాట మాట్లాడినందుకు నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు ప్రభా. వాక్యాన్ని సరిగ్గా జీవించగల కృపను దయచేయండి తండ్రి. నేను వినుటకు
మనుషులు ప్రభా నైనా పై రూపాన్ని మాత్రమే చూస్తారు. నైనా నీ హృదయాంతరంగా చూసే దేవుడు కనుక ప్రభా ప్రతి హృదయంలో ఏముందో ప్రభా నైనా వారి వారి హృదయాలు నైనా ఏ వేటి గురించి ప్రభా నేను ఎదురు చూస్తున్నాను ఎరిగిన వాడు కనుక ప్రభా ప్రతి దానికి నైనా ప్రతిఫలం దయచేసి నడిపించున్నాను ప్రభా నువ్వు వందనాలు స్తుతులు స్తోత్రాలు మాటలు ఎటువంటి వందనాలు తండ్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఉండండి, స్వస్థపరచండి, ఆ బిడ్డ కూడా బలహీనత తీసివేయండి ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎవరి కాలంలో ఉందయా నీకు వందనాలు, ఏ విషయంలో భయపడకుండా ప్రభా అయ్యా ప్రతి విషయంలో ధైర్యం కలిగి జీవించబడగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎవరైనా బలహీనత ఉంటే బలపరచండి తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ పరిచయం దీవించి ఆశీర్వదించి అనేక మంది స్త్రీలు ప్రభా ఇంకా నీ మందిరానికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ రాసి ప్రభా రిజల్ట్ కోసం చూసిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి మంచి ప్రభానైనా మార్కులతో ప్రభా పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఇంకా రాయవలసిన వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి, అన్ని విషయాన్ని కృప చూపించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ దీవెనలతో బ్రతిమాలి వేడుకలు పొందుకుని ఉన్నాను పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మడిదిన వారం నేను మాకు దయచేయు, మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, మన శోధన చేత కీడు తప్పించము, రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ప్రభు కృప తండ్రి యొక్క దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన మనందరికీ మన సంఘమందరికీ మన బలపడ అందరికీ ఆయన పరిశుద్ధాత్మ కృపను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడూ దేవుడు మనకు ఎల్లప్పుడూ అటు ఆపాలమ్మా, ఎలా కాపాలి, ఎక్కడ ఆపాలి, రేడు మసేడు నేను ఆపుతాను. ఇంకా అయిపోయింది అంతది ఇంకా అయిపోయింది. పాడతావా? పాడు 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 పాడు. కూర్చొని పాడు. మైకా పలుకుతున్నట్టు కదా. అవి డబ్బులు తీసేసి ఉన్నాయి అక్కడ, ఎందుకంటే ఇవన్నీ కలిసిపోతాయి. పాట పాడుతుందండి పాప. వాళ్ళకి ఇచ్చి 4, 5, 20 వందా